నమస్తే అన్న. నమస్తే మీ చెప్పండి. పేరన్నా? నా పేరు అజ్మతుల్లా అండి. ఏం చేస్తుంటారన్న? నేను వాచ్ షాప్. ఏం లేదన్నా, చంద్రబాబు గారి హయాంలో ఇలాంటి మైనార్టీలకి ఏ విధంగా లబ్ధి చేకూరింది? జగన్ గారి హయాం వచ్చినాక మైనార్టీల పరిస్థితి ఎలా ఉందండి? మైనార్టీల ప్రకారంలో ఒకప్పుడు జగన్ మీద ఉండేది, కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని లోపలేసిన తర్వాత జనాల్లో మార్పు వచ్చేసిందండి. ఇప్పుడు కంపల్సరీ ఏంటి ఆ హవా లేదు, ఆయన మీద లేదు, జగన్ మీద లేదు, పూర్తిగా మాడిఫికేషన్ అయింది. మన చంద్రబాబు నాయుడిదే హయాం ఉంది, ఆయనే రావాలని ప్రజల్లో ఎక్కువగా కనపడుతుంది. అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్క పండగకి మీకు రంజాన్ సంబంధించిన రంజాన్ తోఫా కానివ్వండి, తర్వాత మక్కా వెళ్ళటానికి దానికి కానివ్వండి, వరుసగా ఇలా ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా చూసుకుంటే మీ మైనార్టీకి సంబంధించినంత వరకు సబ్సిడీ కింద కొన్ని రుణాలు ఇచ్చేవాళ్ళు, ఆయన ఇవ్వటం జరుగుతుంది. జగన్ టైంలో కూడా ఇచ్చారనుకోండి, కానీ మనకి చంద్రబాబు నాయుడు హయాంలో బాగా అందింది. మామూలుగా తోఫా బాగా అందింది మాకు. రంజాన్ తోఫా కానీ బక్రీద్ తోఫా కానీ బాగా అందేది. తర్వాత మరి జగన్ వచ్చారు కదా, అయినా ఇచ్చారు, కానీ అది చంద్రబాబు నాయుడు అంతగా లేదు, తక్కువే. అదేవిధంగా చూసుకుంటే 3 రాజధానులు అన్నారన్న, ఒక రాజధాని కూడా నిర్మించిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద అమ్మా ఏంటన్నారు? 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా నిర్మించిన పరిస్థితి లేదండి. అదేం లేదు. ఇక అంతా హయాం అంతా చంద్రబాబు నాయుడుదే. ఏమీ జరగలేదుగా, ఆయన హయాంలో ఏమి జరగలేదుగా. అదేవిధంగా చూసుకుంటే అన్న, రైతులకి పెద్దపీట వేస్తానన్నారు జగన్ గారు. ప్రధానంగా చూసుకుంటే రైతులే ఎక్కువ సమస్యలు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. రైతులకి 3వ పంటకు నీళ్ళు ఇచ్చే విధంగా చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇప్పుడు అదే పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు అవుదండి, అది అవుదన్నారు, కానీ ఏది అవ్వలేదుగా. ఇక అవదేమోనన్న ఉద్దేశం, ఈయన గారు రావాలి, అది అవ్వాలంటే చంద్రబాబు నాయుడు వస్తేనే అవుద్దని నా ఉద్దేశం. అది అదేవిధంగా చూసుకుంటే నిత్యావసర వస్తు ధరలు బాగా పెరిగిపోయినాయి. దాని మీద మీరేమంటారు? అవునండి, అది మాత్రం ఖండించాల్సిన విషయం అన్నమాట. దీని విషయంలో మాత్రం కాదు, చంద్రబాబు నాయుడిని లోపలేసిన సమక్షంలో జనాల్లో మార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు రావాలని పూర్తిగా ఏకీపిస్తున్నారు జనాలు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ స్కిల్ స్కామ్ చేశారని మీరు నమ్ముతారా, లేదు ఇది జగన్ గారు కుట్ర? అది మనకి అంత లోతుకు నేను వెళ్ళలేను, ఏంటి అది నాకు తెలియదు, అంత లోతుకు తెలియదు. ఇప్పుడు మాత్రం హవా మొత్తం చంద్రబాబు నాయుడు రావాలనే ఉంది. మేము కూడా అదే కోరుకుంటున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు శేషగిరిరావు. ఏ ఊరు సార్? చల్లపల్లె. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. చంద్రబాబు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్ గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఉండగా రైతులకి కొంత ఆదుకునేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుల గురించి పట్టించుకోవట్లేదు. అదే సార్. అదేవిధంగా చూసుకుంటే సార్, ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో ఏమన్నా పంట నష్టపోతే సబ్సిడీ కింద కొంత సొమ్ము ఇచ్చేవారు, రుణాలు ఇచ్చేవాళ్ళు. జగన్ గారు అదేవిధంగా పంట ఎలా ఉన్నా సరే చంద్రబాబు గారి హయాంలో కొనుక్కునే పరిస్థితి ఉండేదంట. జగన్ గారి హయాం వచ్చినాక ఎలా ఉంది అసలు? జగన్ గారు వచ్చినాక ఆయన దేని గురించి ఏది పట్టించుకునేది లేదు. ఉన్న పరిస్థితుల్లో జరిగిపోవడం తప్పితే రైతుకి ఈ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బందిని సరిచేయమని మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు, ఏ డిపార్ట్మెంటు లేదు. అదేవిధంగా చూసుకుంటే ఆర్బీఐ కేంద్రాలు ఏర్పాటు చేశానన్నారు. ఆర్బీఐ కేంద్రాలు ఎలా ఉన్నాయి? ఆర్బీకే కేంద్రాలని వాటిని ఏర్పాటు చేశారు, ఉద్యోగస్తులను పెట్టారు. వాళ్ళకు ఉద్యోగస్తుల వరకే ఉపయోగం, కానీ రైతులకి ఏమీ ఉపయోగం లేదు. ఈ క్రాప్ నమోదు చేయమంటారు, క్రాప్ నమోదు చేసినాక ఇక పట్టించుకోరు. ఇప్పుడు వ్యవసాయానికి కోతలు వచ్చినాయి, వాళ్ళు మేము కోసిన ధాన్యాన్ని అక్కడ ఎండబెట్టండి, ఇక్కడ అసలు రైతులకు సౌకర్యం లేదు, ఎండబెట్టుకునే సౌకర్యం. ఆ సౌకర్యం వాళ్ళు చేయలేరు. మరి ఆ ధాన్యం మరి ఈ ఆర్బీకే వాళ్ళేమో తేమ శాతం ఒకటి చెప్తే మిల్లాడేమో ఇంకొక శాతం చెప్తాడు. మరి ఈ ఇద్దరికి కాంప్రమైజ్ అవ్వదు. కొంతమంది ఏమో తేమ శాతం ఉన్నా వెళ్తాయి, కొంతమంది ఏమో తేమ శాతం తగ్గినా కానీ వెళ్ళవు. రకరకాల ఇబ్బందులు ఉన్నాయి రైతుకి, ఒక రకం కాదు. అదేవిధంగా చూసుకుంటే సార్, ఏ విధంగా తీసుకుంటామంటే దాన్ని మనం చెప్పేది కదా. అసలు ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో 3వ పంటకు కూడా నీళ్ళు రావడం కోసం పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు కట్టడం లేట్ అవుతుందన్న ఉద్దేశంతో పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పట్టిసీమ నుంచి కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. మొదటి పంటకే చాలా వరకు చాలా గ్రామాల్లో
చేలు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు. అదేవిధంగా 70% కంప్లీట్ అయిన పోలవరాన్ని 30% మిగిలిన 30% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఏర్పడుతున్నారు వైసీపీ ప్రభుత్వం. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఏ పని అయినా పట్టించుకొని చేస్తే అవుద్ది. ఈ బ్రిడ్జిల మీద ఈ రైతు నీళ్లు నిల్వ చేసుకునే దాని మీద దీని గురించి ఈ ప్రభుత్వంలో ఏ పని చేయట్లే. అంతకుముందు కావాలి రైతు నీళ్లుంటేనే వ్యవసాయం, నీళ్ళ కోసం బ్రిడ్జిలని ఏర్పాటు చేశారు. వాళ్ళకి చేత అయింది వాళ్ళు చేశారు. అది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు 3 రాజధానులు అన్నారు సార్, ఒక రాజధాని కూడా నిర్మించిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? అది అందరికీ కనిపిస్తుందే కదా. ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతాను అంటది. ఇప్పుడు అది అందరూ పరిస్థితి అదే కదమ్మా. అసలు ఒకటి చేయగలిగితే రెండోది చేస్తారు. ఏది చేయగలుగుతున్నారు, ఏది చేయలేకపోతున్నారు. మరి ఎందుకని చేయలేకపోతున్నారు అనేది ఎవరికి అర్థం కాదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పర్యాటక రంగంగా అభివృద్ధి చేద్దామని చెప్పి చంద్రబాబు గారి హయాంలో చాలా కృషి చేశారు. జగన్ గారి హయాం వచ్చినాక పర్యాటక రంగం వారు కానీ అసలు పర్యాటక రంగంగా ఉండేటువంటి ఋషికొండను కూడా ఇప్పుడు వచ్చేసరికి తవ్వుకొని ఋషికొండలో కూడా పెద్ద పెద్ద పాలసీలు కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఋషికొండలో కట్టిన కట్టడాలు కూడా కోర్టు అక్రమ కట్టాలి అని చెప్పి తీర్పు చెప్పింది. దాని మీద మీరేమంటారు? అదన్నీ బాగా చదువుకున్న వాళ్ళు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నా వరకు నేనేదో పేపర్లో చూసి ఆ ఋషికొండను ఆక్రమించేశారు, బిల్డింగ్లు కట్టేశారు చెప్తుందే కదా. 450 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్లు కట్టేసుకున్నాడు. ఇది ఎవరికి ఉపయోగం? చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ రాజధానిలో కావాల్సిన కట్టడాలు కట్టుకుంటే రాజధాని ఏర్పాటు చేయొచ్చు కదా. ఎక్కడో 3 రాజధానులన్నీ ఏం చేస్తున్నారో తెలియదు. 3 రాజధాని మాట అంటున్నారు కానీ అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు, ఇక్కడ ఏం చేస్తున్నారు. దీనికి ఉన్నదా రాజధాని కట్టాలనుకున్న దాన్ని నిర్వీర్యం చేసేసి అక్కడ ఏదో చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తారన్నారు, మద్యపాన నిషేధం చేయలేదు. ఆ మద్యం తాగటం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతారంటున్నారు. దాని మీద మీరేమంటారు? చనిపోయే వాళ్ళు ఎట్టయినా చచ్చిపోతారులేండి. మద్యం తాగితేనే చచ్చిపోతారా ఏంటి? ఈ తాగేవాళ్ళకి బుద్ధి ఉండాలి కానీ వాళ్ళంటే ఏమనంటే తాగేవాళ్ళకి బుద్ధి ఉండాలి. మనం ఎందుకు చస్తున్నారు, వీళ్ళు ఎందుకు తాగుతున్నారు? మద్యం రేట్లు పెరిగిపోయినాయి కదా. రేట్లు పెడితే నేను తాగమన్నారా? మానేయి. తాగే అప్పుడు కొంత పని చేసుకొని సాయంత్రానికి తాగే అలవాటు ఉన్న వాళ్ళు. అలవాటు ఏముంది? డబ్బులు ఉంటే అలవాటు, డబ్బులు లేకపోతే అలవాటు లేదు. కరెక్టే సార్. అదేవిధంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. దాని మీద మీరు పెరిగిపోతున్నాయి అంటే పండించేవాడు తక్కువ అయ్యేవాడు, తినేవాళ్ళు ఎక్కువైపోయారు. తినేవాడేమో షటసోపేతంగా తినాలి. ఇదివరకేమో అవసరం అయితే అన్నంలో ఉప్పు వేసుకొని మజ్జిగ వేసుకొని తిన్నారు. ఇవాళ షటసోపేతంగా తింటున్నారు. అందరికీ అన్నీ కావాలి. పంటలేమో తగ్గిపోయినాయి. మరి రేట్లు పెరగక ఏం చేస్తాయి? గవర్నమెంట్ ఏమో ట్యాక్స్లు వేయటం వాటి మీద. కరెక్ట్ సార్. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఆ రాజకీయ విషయం నాకు తెలియదు బాబు. అదే సార్. వచ్చే 24 ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు మీ అభిప్రాయం? ఎవరైతే ఏం చేస్తారు? రైతుకు చేయనోడు, ప్రజలకు చేయనోడు ఎవరైతే ఏముంది? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.